ఆగక్కడ. దేవి, అమ్మా కమల, వచ్చిన మనవడికి హారతి అమ్మా. వాడికి పట్టిన దిష్టి మొత్తం పోవాలి. రా. తీసుకెళ్ళు. రారా రా. గౌతమ్, వెల్కమ్ టు హోమ్. హ్యాపీగా ఉందిరా. టైం చూసుకుని పార్టీ చేసుకుందాం. కంగారు పడకరా, నాన్నగారే పర్మిషన్ ఇచ్చారు. మీ పిన్నిని కూడా ఊరికి పంపించేశాను రా. గౌతమ్, తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో. చిరంజీవ, సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. గౌతమ్, నాకు తెలుసురా, నువ్వే తప్పు చెయ్యవని. నా మనవడు ఏ తప్పు చేయడు. కాకపోతే ఈ బిజినెస్ మ్యాన్ సోమేశ్వరరావు మనవడు జైల్లో ఉన్నాడని 10 మంది అనుకుంటుంటే తట్టుకోలేకపోయానురా. తల తీసేసినట్టు అనిపించింది. ఆ అవమానంతోనే మన కంపెనీ కూడా వెళ్ళటం లేదు. నీ దగ్గరికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. నువ్వు ఆ జైల్లో ఆ 4 గోడల మధ్య ఎలా ఉన్నావో ఏమిటోనని చాలా కలవరపడ్డాను. అంతకు మించిన బాధ, కోపం. నేను వద్దని చెప్పినా ఆ పోలీస్ జాబ్ చేయటం వల్లనే కదా వాడికి ఇదంతా జరిగింది అనిపించేది. కానీ నాకు తెలుసురా, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావని. నేను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశావు. అవునా నాన్న? అయినా నీకెలా తెలిసిపోయింది? నీకేమైనా జ్యోతిష్యం కూడా తెలుసా? అయితే ఝాన్సీ కోసం వీడు ఎంతగానో మదన పడుతున్నాడు. ఆ ఝాన్సీ ఎక్కడుందో చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదా. రేయ్, ఏంట్రా నువ్వు నీ పిచ్చివాగుడు? ఝాన్సీ కోసం వాడెందుకురా మదన పడతాడు? అదే నాన్న, ఈ రోజు వాడి కేసు హీరింగ్కి తను రాలేదని బాధపడుతున్నాడు. తను వస్తే ఏంటి, రాకపోతే ఏంట్రా? నా మనవడు తిరిగి ఇంటికొచ్చేశాడు, అది చాలు. ఇప్పుడు ఆ సోదంతా వదిలేసాయి. హలో కృష్ణప్రసాద్. హలో సార్. గౌతమ్ ఇప్పుడు ఎలా వచ్చాడు? మీరు కాల్ చేస్తున్నారు. అది తెలిసే ఫోన్ చేస్తున్నాను సార్. ఇప్పుడే అమ్మాయి చెప్పింది. అమ్మాయా? ఓ, మనవరాలు ప్రియాంక. మరి ఇంకెవరు? అక్కడి వివరాలన్నీ ఇక్కడికి మోసుకొచ్చేది మీ మనవరాలే కదా. అయితే నా మనవరాలు న్యూస్ ఛానల్ కంటే చాలా ఫాస్ట్ అన్నమాట. మీ మనవరాలకి గౌతమ్ రిలీజ్ అవుతున్నాడనే విషయం తెలిసినప్పటి నుంచి భూమి మీద కాలు ఆగటం లేదంటే నమ్మండి. అది నిజమేలే. గౌతమ్ వస్తున్నాడంటే మా మనవరాలకు నిజంగానే రెక్కలు వచ్చేస్తాయి. ఓకే సార్, గౌతమ్ ఇప్పుడే వచ్చాడు కదా, తనతో కొంచెం టైం స్పెండ్ చేయండి. వీలు చూసుకుని మేమే ఒకసారి వస్తాం. ఓకే, మీ ఇష్టం. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడే రండి. రే గౌతమ్,
నువ్వు వస్తున్నావని నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. మనం అందరం కలిసి భోంచేసి చాలా రోజులవుతుంది. నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే అందరం కలిసి కూర్చొని భోంచేద్దాం. ధనా, మీరు కూడా వెళ్ళి త్వరగా వచ్చేయండి. కమలా, వెళ్ళి గౌతమ్కి ఇష్టమైన ఏమన్నా తగ్గాయేమో చూడు. సరే మావయ్య. ఈ లోపు నా మనవడు బయటకు వచ్చేసాడని ఓ కాల్ చేసుకొని వస్తాను. వంశీ, స్వీటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం బాబాయ్. బాబాయ్. హౌ ఆర్ యు బాబాయ్? నేను బాగున్నాను రా. మీరెలా ఉన్నారు? మేం బానే ఉన్నాం బాబాయ్. కానీ పిన్ని ఎలా ఉందో ఎక్కడుందో చాలా భయంగా ఉంది బాబాయ్. పిన్నుంటే నువ్వు ఉండట్లేదు, నువ్వు వస్తే పిన్ ఉండట్లేదు. మనం అందరం ఇంతకు ముందులా కలిసి ఉండలేమా బాబాయ్? లేదు వంశీ, మనందరం ఎప్పట్లానే కలిసి ఉంటాం. మీ పిన్నికి ఏమీ కాదు, నేను మాటిస్తున్నాను. ప్రామిస్ బాబాయ్. ప్రామిస్. హే, బాబాయ్ ప్రామిస్ చేశాడు. పిన్నికేం కాదు, ఇంటికి వచ్చేస్తుంది. మనందరం ఎప్పటిలాగే మళ్ళీ కలిసి ఉంటాం. స్వీటీ, వంశీ, బాబా ఇప్పుడే వచ్చాడు కదా, మీరు వెళ్ళండి. సరే. గౌతమ్, అటెక్కడికి రా. ఝాన్సీ రూమ్లోకి నాన్న. తన గురించి ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఝాన్సీ ఇప్పుడు ఇంట్లో లేదన్న విషయం తెలిస్తే వీడు ఎలా ఫీల్ అవుతాడో. బాబాయ్. ఏంటి స్వీటీ, హోంవర్క్ చేస్తున్నావా? అవును బాబాయ్. గుడ్. స్వీటీ, రూమ్ అంతా ఇలా ఉందేంటి? మీ పిన్ని ఫైల్స్ వస్తువులు లేవేంటి? పిన్ని ఇక్కడ ఉండట్లేదు బాబాయ్, రాణి అక్క వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాట్? ఝాన్సీ ఇక్కడ ఉండట్లేదా? ఎందుకు? ఎప్పటి నుంచి ఉండడం లేదు? అసలు ఏం జరిగింది స్వీటీ? నువ్వు జైలుకి వెళ్ళాక ఇంట్లో గొడవ జరిగింది బాబాయ్. మృణాలిని మేడం పెన్నీని ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పింది. అంతేకాదు కోర్టులో కేసు కూడా వేసింది. నన్ను వంశీని మీకు పెన్ని కావాలా వద్దా అని క్వశ్చన్స్ కూడా అడిగారు బాబాయ్ కోర్టులో. పిన్ని మాకు ఆవు కథ చెప్పింది బాబాయ్. వచ్చాక అందరం మళ్ళీ కలిసి ఉంటామని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడేమో అస్సలు కనిపించట్లేదు. అమ్మా! ఏంటమ్మా ఇది? ఇంట్లో ఇంత జరుగుతున్నా నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. ఇంట్లో గొడవ జరిగిన విషయం, ఝాన్సీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం నాకెందుకు చెప్పలేదు? గౌతమ్, నువ్వే అక్కడ బాధల్లో ఉంటే ఇక్కడ సమస్యలు తీసుకొచ్చి చెప్పడం ఎలారా?
చెప్పి నిన్నింకా బాధకి గురి చేయమంటావా? ఇప్పుడు మాత్రం బాధల్లో కాకుండా సంతోషంలో ఉన్నానా? అమ్మా, మీరు ముందే నాకు ఈ విషయం చెప్పుంటే ఝాన్సీకి నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నాన్న, ఈ విషయం అమ్మ మాత్రమే కాదు, మీరు కూడా చెప్పలేదు. మీరు కూడా నా దగ్గర దాచారు. ఎందుకు? గౌతమ్, కొన్ని విషయాలు చెప్పడానికి అహంకారం అడ్డొస్తే ఇంకొన్నిటికి మొహమాటం అడ్డొస్తుంది. అందువల్ల చెప్పలేదు, కానీ నీ దగ్గర దాచాలని కాదు. మేము దాచినా కానీ నీకు ఆ రోజు కాకపోయినా ఏదో ఒక రోజైనా విషయం తెలుస్తుందని మాకు తెలుసు. కానీ ఆ చిన్నపిల్లలు చెప్పినంత ఈజీగా మేము చెప్పలేమురా. నా ఒక్కడి నిర్లక్ష్యం ఇంతమందికి ఇంతలా చుట్టుకుంటుందని, ఇంతమందిని బాధకి గురి చేస్తుందని నేను అనుకోలేదు. అనుకోనుంటే ఆ రోజే ఆ ఎస్ఐకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే డ్రగ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినట్లు ఖచ్చితంగా సైన్ చేయించుకునేవాడిని. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదని ఒక గుణపాఠం నేర్చుకున్నాను. రే పద, అంతా ఓకే. తన కట్లంతా బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. పద. రేయ్ రేయ్ రేయ్, ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావురా? నీకేం పనిరా అక్కడ? రేయ్, మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు తను మళ్ళీ వాటర్ కోసం ఏ అర్ధరాత్రి గోలు చేస్తే ఆ టైంలో లేచి వాటర్ ఎవడిస్తాడు? అందుకే ఇప్పుడే ఇచ్చేసావనుకో మనకు తన గోల్ ఉండదు. లేదు, ఆ టైంకి నువ్వు ఇస్తానంటే చెప్పు, అలాగే వెళ్ళిపోదాం. వద్దురా, ఆ టార్చర్ నాకెందుకు, నువ్వే ఆ పని చూసుకో. ఏంటి నాటకాలు చేస్తున్నావా? పోనీలే పాపం అని నువ్వు అడక్కముందే వాటర్ ఇస్తుంటే తాకుండా వేషాలు వేస్తున్నావా? సైలెంట్గా వాటర్ తాగు. రేపు నేనుండను, అప్పుడు నీకు వాటర్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఈ టైంలో బెట్టు చేసి వాటర్ తాగకుండా నోరు ఎండబెట్టుకున్నావు అనుకో, అసలే సమ్మర్, ఆలోచించుకో. అప్పుడు తెలుస్తుంది నీకు వాటర్ విలువ. త్వరగా వాటర్ తాగు, తాగు, తాగు. మంచిగా చెప్తే ఎవరు వినరు, ఇలా బెదిరిస్తేనే ఈ రోజుల్లో పనులు జరిగేది. అయినా ఈ ఒక్క రాత్రి ఓపిక పడితే రేపటి నుంచి నాకు ఈ పరిస్థితి ఉండదు. రేపు ఎక్కడికి వెళ్తున్నావురా? రేపు ఇక్కడ ఉండట్లేదా? నేను ఈ పని చేయలేనురా. తనకి టిఫిన్ తినిపించడం, వాటర్ తాగించడం ఇలాంటివి నా వల్ల అస్సలు కాదు. అందుకే నేను బయట పనులు చూసుకుంటాను. తనకి నీకు టిఫిన్, లంచ్, ఇంకేమైనా అవసరం ఉన్నవి తీసుకురావడం మాత్రం నేను చూసుకుంటాను. ఓ దొద్దురా, టిఫిన్ తీసుకురావడం, లంచ్ తీసుకురావడం, ఇంకేమైనా ఉంటే నేను తీసుకొస్తారా? బయట ఎంతసేపు అయినా ఎలాంటి పనులైనా నేనే చేస్తాను. ఈ పనులు మాత్రం నా వల్ల కాదురా, నువ్వే చేసుకో. కావాలంటే అన్నతో నేను మాట్లాడతా. ఏం చేస్తాం, ఎవరో ఒకళ్ళు ఇక్కడ కాపలాగా ఉండాలిగా. సరే, నీ ఇష్టం, నేను ఉంటానులే. నేనే ఈ పనులన్నీ చేస్తానులే. మళ్ళీ ఏమైనా జరిగితే టామ్ భయ్య మనల్ని ఊరికే వదలడు. హలో,
ఏదైనా అవసరం ఉంటే పిలువు, ఇక్కడే బయట ఉంటాం. పిలవమన్నాం కదా అని నీ ఇష్టానికి పిలిస్తే వచ్చి చేయడానికి మేమే నీ అసిస్టెంట్లం కాదు, అర్థమైందా? ఎందుకురా అంత గట్టిగా అరుస్తున్నావు? అలా అరవకపోతే మనం అంటే భయం ఎలా ఉంటుంది? మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా. సరే పద. సారీ అక్క. ఏడవకు రాని, ఊరుకో, ఏం కాదు. ఊరుకో అమ్మా, ఏం కాదమ్మా. తాతయ్య, ఉదయం హారతి ఆరిపోయినప్పుడే అక్కకేదైనా జరుగుతుందేమో అని నేను భయపడ్డాను. కానీ నువ్వు ఏమీ కాదని అన్నావు. అక్కనప్పుడు ఆపున్నా బాగుండేది, ఇప్పుడు ఇలా జరిగుండేది కాదు. అవునమ్మా, నిజమే. నేను అలా మాట్లాడకుండా ఉంటే నువ్వు ఝాన్సీని వెళ్ళనిచ్చేదానివి కాదేమో, ఇప్పుడు ఈ అనర్థం జరిగేది కాదేమో. రాణి, మీరిద్దరూ ఆపలేకపోవడం వల్ల ఇది జరిగింది కాదు. నా ఉద్దేశంలో ఇది ఎవరో చాలా ప్రీ ప్లాన్డ్గా చేసుంటారని నా అనుమానం. లాస్ట్ టైం వాళ్ళెవరో మేడంకి యాక్సిడెంట్ చేయాలనుకున్నారు, అది వర్కౌట్ కాలేదు. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేశారనిపిస్తుంది. ఏంటండి మీరు అనేది? అంటే ఎవరైనా కావాలని బలవంతంగా తీసుకెళ్లారా? అవును రాణి, నాకెందుకు అలాగే అనిపిస్తుంది. లేదంటే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందనుకుంటే ఈ పాటికి మనకి ఏదో విధంగా ఇన్ఫర్మేషన్ అందేది కదా. అలా జరగలేదంటే మేడం మీద పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఎవరో కావాలనే చేశారు. దేవుడా, నీకు నేను అక్క ఎన్ని పూజలు చేశాం, కానీ చివరకు నువ్వు ఇలా చేస్తావా? నలుగురు మంచి కోరుకునే వ్యక్తిని, ఎవరికి హాని చేయని మనిషిని ఇంతలా కష్టపెడతావా? మంచి మనిషికే కష్టాలు ఎక్కువ అని మరోసారి నిరూపించావు కదయ్యా. నీకు ఇవాళ నుంచి దండం కూడా పెట్టను. రాణి, ఆవేశపడకు, ఇది ఆలోచించాల్సిన సమయం. ఏమండి, మనం రేపు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామా? కంప్లైంట్ ఇవ్వడం మంచిదే రాణి, అందులో తప్పేమీ లేదు. నువ్వేమీ కంగారు పడకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో. రేపు ఉదయాన్నే వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వెళ్ళి పడుకో, వెళ్ళు. ఝాన్సీ, నీకేమైంది? ఎలా ఉన్నావు? నాన్న గౌతమ్, ఈ జ్యూస్ తాగు. నాకిప్పుడేం వద్దమ్మా, నేను బయటికి వెళ్ళాలి. ఒరేయ్, ఇప్పుడెక్కడికి? అమ్మా, నేను ఒకసారి రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. ఈ టైంలో ఎందుకు నాన్న? రేపు ఉదయమే వెళ్ళొచ్చు కదా. అమ్మా, ఝాన్సీ నా కోసం రాత్రి పగలనే తేడా చూసుకోకుండా ఒంటరిగా ఎంతో కష్టపడింది. సాక్ష్యాధారాలు మొత్తం సంపాదించి నన్ను జైలు నుంచి బయటకు తీసుకొచ్చిన మనిషి. అలాంటిది ఇప్పుడు తను ఏ పరిస్థితుల్లో ఉందో, ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకోకుండా నన్ను హ్యాపీగా ఏం పట్టనట్టు ఎలా ఉండమంటావమ్మా? తనేదో ప్రమాదంలో ఉందని నా మనసు కనిపిస్తుంది. ఝాన్సీ కనిపించట్లేదని మాకు మాత్రం బాధ ఉండదా గౌతమ్? మేం కూడా తన గురించే ఆలోచిస్తున్నాంరా. బాధపడుతూ ఆలోచిస్తుంటే సరిపోదు బాబాయ్, ఏదో ఒకటి చెయ్యాలి. తనెక్కడుందో కనిపెట్టాలి, కాపాడుకోవాలి. నేనొక పోలీస్ ఆఫీసర్ని. ఎవరు ఎప్పుడు ఏ ఆపదలో ఉన్నా కూడా క్షణం ఆలస్యం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. డ్యూటీ కోసం, ఎవరో తెలియని మనుషుల కోసమే నేనంత చేస్తున్నానంటే ఝాన్సీ కోసం ఇంకెంత చేయాలి? అందులోనూ తనకు అమ్మాయి అన్న విషయం కూడా మర్చిపోయి నా కోసం, నా పై ఆఫీసర్స్ తోటి, చావుతోటి
ఎంత పోరాటం చేసిందో నాకు తెలుసు. అలాంటిది తను కనిపించకుండా పోతే నేను నా వృత్తికి విరుద్ధంగా, నా ప్రేమకి విరుద్ధంగా సైలెంట్గా ఉండలేను. మీరు నా కోసం చేయించిన బిర్యానీయో లేదా ఇంకేదో తింటూ ఇంట్లో ఎలా కూర్చోమంటారు? అవి తిన్నా కూడా నాకు అరగదమ్మా. మరి అలా అని నువ్వేమీ తినకుండా ఇలా పస్తులతో ఉంటూ బాధపడుతూ కూర్చుంటే ఎలారా? కేసు నుంచి బయటపడ్డ సంతోషం నీలో లేదు. ఇంట్లో కూడా ఆ వాతావరణం కనిపించడం లేదు. ఉండదు నాన్న. జైలు నుంచి విడుదలై వచ్చినా కానీ నేను సంతోషంగా లేను. నిర్దోషిగా బయటపడ్డా మనశ్శాంతిగా లేను. నాకు నిజమైన మనశ్శాంతి ఎప్పుడొస్తుందో తెలుసా? ఝాన్సీ ఎక్కడుందో, ఎలా ఉందో తెలుసుకొని తనని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాకే నాకు మనశ్శాంతి వస్తుంది. అమ్మా, నాకు పోరాటం కొత్తేం కాదు, ఓడిపోవటం కొత్తేం కాదు. కానీ ఇప్పుడు చేస్తున్న ఈ పోరాటం నా జీవితానికి సంబంధించింది. వెళ్ళు నాన్న. నువ్వు చేస్తున్న ఈ పోరాటంలో విజయం సాధించే వరకు, నీకు మనశ్శాంతి వచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉండరా. వెళ్ళు. గౌతమ్, ఆగు. ఏమండి, వాడొక్కడే వెళ్తున్నాడు. వాడికి తోడుగా మీరు వెళ్ళండి. నాన్న పర్లేదు, నేను ఒక్కడే వెళ్తాను. గౌతమ్, నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ గురించి బాధపడ్డమే తప్ప తల్లిదండ్రులుగా మేం చేసిందేమీ లేదు. అలాంటి నీ కోసం ఎంతో చేసిన ఝాన్సీకి ఈ విధంగానైనా రుణం తీర్చుకునే అవకాశం మాకివ్వు. కాదనుకు. సరే అమ్మా. పదరా. అన్నయ్య, నేను కూడా వస్తా. పదరా. కనీసం నువ్వు వచ్చాక అయినా అక్క ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఒక్క రోజులోనే పరిస్థితి తారుమారైపోయింది. అక్కకి పాపం ఎప్పుడూ కష్టాలే. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నదే లేదు. ఝాన్సీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తనకి యాక్సిడెంట్ అయిందట. రాణి చెప్పిన ప్రకారం యాక్సిడెంట్ అవడం కాదు, ఎవరో కావాలని యాక్సిడెంట్ చేశారట. ఏంటండి మీరనేది? అవును,